జయ జయ హే తెలంగాణ గీతాన్ని రాష్ట్ర గీతంగా సీఎం రేవంత్ రెడ్డి ఆమోదించారు. అందశ్రీ రాసిన పాటను యథాతథంగా ఆమోదిస్తున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. మరోవైపు రాష్ట్ర రాజముద్ర తెలంగాణ తల్లి విగ్రహంపై మరిన్ని సంప్రదింపుల తర్వాత నిర్ణయం తీసుకుంటామన్నారు. కొత్త చిహ్నం తెలంగాణ తల్లి విగ్రహాలకు సంబంధించి అపోహలు, తప్పుడు ప్రచారాలకు తావు లేకుండా అసెంబ్లీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సెక్రటేరియట్ నుంచి యాదగిరి మనతో లైవ్ లో జాయిన్ అవుతున్నారు. యాదగిరి, రాష్ట్ర గీతం, చిహ్నం, తెలంగాణ తల్లి విగ్రహానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? సౌజన్య, ఇవాళ సెక్రటేరియట్లో నిర్వహించినటువంటి సమావేశంలో రాష్ట్ర గీతానికి సంబంధించి జయ జయ హే తెలంగాణ ఈ రాష్ట్ర గీతానికి సంబంధించి ఇవాళ ఆమోదం తెలిపినట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. అయితే ఇందులో మొత్తం ఈ జయ జయ హే తెలంగాణకు సంబంధించి మొత్తం ఫుల్ సాంగ్ 13.5 నిమిషాల డ్యూరేషన్ ఉంటుంది. అందులో షార్ట్ కట్గా కూడా ఒక సాంగ్ దాంట్లోనే షార్ట్ కట్ కూడా చేశారు. అది 2.5 minutes ఉంటుంది. ఫుల్ సాంగ్ అయితే 13.5 minutes, షార్ట్ వీడియో అయితే సాంగ్ సంబంధించి 2.5 minutes ఉంటుంది. అయితే దీనికి సంబంధించి ఆమోద ముద్ర పడ్డది. ఇక జూన్ 2న రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా జూన్ 2న ఈ సాంగ్ను రిలీజ్ చేయబోతా ఉన్నారు. సో ఇది ఏదైతే ఈ తెలంగాణ ఉద్యమంలో అప్పట్లో కీలక పాత్ర పోషించిన వాళ్ళు, పోరాడిన వాళ్ళు, తర్వాత ఏదైతే ఈ తెలంగాణకు సంబంధించినటువంటి అవగాహన ఉన్న విద్యావేత్తలు ఇట్లాంటి వాళ్ళతో ఇవాళ సమావేశం నిర్వహించారు. ఇక కాంగ్రెస్లో గతంలో ఉన్నటువంటి అప్పట్లో తెలంగాణ మూవ్మెంట్కి సంబంధించి అప్పట్లో ఉన్నటువంటి రాజకీయ నేతలు, ఆ ఎంపీలు, తర్వాత సీనియర్ లీడర్లు, కాంగ్రెస్ సంబంధించినటువంటి సీనియర్ లీడర్లు, జేఏసీ నేతలు, సో వీళ్ళందరి ఆధ్వర్యంలో ఇవాళ సెక్రటేరియట్లో సమావేశం నిర్వహించారు రేవంత్ రెడ్డి. ఈ సమావేశంలో ఈ జయ జయ తెలంగాణకు సంబంధించి రాష్ట్ర గీతంగా ఆమోదం తెలిపారు. ఇక దీని తర్వాత ఇక రాష్ట్ర చిహ్నానికి సంబంధించి, తర్వాత తెలంగాణ తల్లి విగ్రహానికి సంబంధించిన ఈ రెండింటి మీద కూడా ఈ సమావేశంలో చర్చకొచ్చాయి. ఇందులో కూడా దీనికి సంబంధించి ఇప్పటికే ఈ తెలంగాణ చిహ్నానికి సంబంధించి ఇప్పటికే 50 నమూనాలు వివిధ రకాలుగా 50 నమూనాలు వచ్చాయి. అయితే దీనికి సంబంధించి ఇంకా ప్రజాభిప్రాయ సేకరణ కూడా తీసుకుంటాం. తర్వాత తెలంగాణ తల్లికి సంబంధించినటువంటి విగ్రహం మార్పులు కూడా ఉంటాయని చెప్పేసి ఇప్పటికే ప్రకటించారు. కాబట్టి దానికి సంబంధించి కూడా ఇవాళ నిర్వహించినటువంటి సమావేశంలో చర్చకొచ్చాయి. ఈ రెండింటిని కూడా మారుస్తామని చెప్పేసి అన్నారు. అందులో భాగంగానే దీనికి సంబంధించి అంటే గతంలో జరిగినటువంటి తప్పిదాలకు తావు లేకుండా, గతంలో జరిగినటువంటి ఎవరికి తెలియకుండా గుట్టుచాటుగా తీసుకొచ్చారనే చర్చ కూడా ఉంది. కాబట్టి అలాంటి వాటికి తప్పు లేకుండా ప్రజల అభిప్రాయం మేరకే, ప్రజల ఒపీనియన్ తీసుకున్న తర్వాతనే ఈ రెండింటిని కూడా మారుస్తామని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అందులో భాగంగానే ప్రజాభిప్రాయ సేకరణ కూడా తీసుకుంటాం. ఎవరు కూడా విచ్చలవిడిగా మాట్లాడడానికి, ఎవరు కూడా ఆరోపణలు చేయడానికి తావు లేకుండా, సో ఇప్పటికే మనం చూసాము ఈ రాష్ట్ర చిహ్నానికి సంబంధించి గత 2-3 రోజులు కూడా రకరకాలుగా చర్చ జరుగుతూ ఉన్నాయి. సో దీనికి ఇట్లాంటి వాటికి తావు లేకుండా ప్రజల అభిప్రాయాలు తీసుకున్న తర్వాతనే వాళ్ళు చెప్పిన దాని ప్రకారమే ఈ రాష్ట్ర చిహ్నం అని ఉంటుంది. ఇప్పటికే దీనికి సంబంధించి 50 నమూనాలు వచ్చాయి. ఇంకా ప్రజల నుంచి మరిన్ని నమూనాలు కూడా సేకరిస్తాం, వాళ్ళ అభిప్రాయాలు కూడా తీసుకుంటామని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఇక తెలంగాణ తల్లి విగ్రహానికి సంబంధించి కూడా సేమ్ అదే తరహాలో ప్రజాభిప్రాయ సేకరణ తీసుకుంటాము. ఇప్పుడు ఉన్నటువంటి తెలంగాణ విగ్రహానికి సంబంధించి ఇప్పటికే అందులో మార్పులు చేస్తామని చెప్పారు. కాబట్టి దానికి సంబంధించి మరి ఎట్లా ఉంటే బాగుంటుంది ఏంటి అనే దాని మీద కూడా చర్చించి ప్రజల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల అభిప్రాయాలు తీసుకున్న తర్వాతనే ఈ రెండింటిపైన నిర్ణయం తీసుకుంటామని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ నిర్వహించినటువంటి సమావేశంలో ప్రకటించారు. దాంతోపాటు ఏదైతే ఈ రెండింటిపైన నిర్ణయాలు తీసుకున్నాక ప్రజల నుంచి వచ్చినటువంటి అభిప్రాయాల మేరకు అసెంబ్లీలో చర్చించిన తర్వాతనే ఈ రెండింటిపైన ఫైనల్ చేస్తామని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి కూడా చెప్పారు. సో ఓవరాల్గా ఈ రెండింటిపైన ఈ వస్తున్నటువంటి ఆరోపణలకు వస్తున్నటువంటి ఇట్లాంటి వాటికి తావు లేకుండా ప్రజలు ఎవరైతే ఏదైతే కోరుకుంటున్నారో, ప్రజలు ఏమైతే కావాలని అనుకుంటున్నారో దానికి సంబంధించి వాళ్ళ కోరిక మేరకే ఈ 2 చిహ్నాలు ఉంటాయి, తర్వాత ఈ 2 చిహ్నాలు కూడా ఉంటాయని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి దీని మీద స్పష్టత ఇచ్చారు. సో ఓవరాల్గా ఇవాళ రాష్ట్ర గీతానికి సంబంధించి జయ జయ హే తెలంగాణకు సంబంధించి ఆమోదం తెలిపారు. ఆ తర్వాత ఈ 2 కూడా జాతీయ రాష్ట్ర చిహ్నంతో పాటు ఈ తెలంగాణ తల్లికి సంబంధించినట్టు విగ్రహం, ఈ రెండింటిపైన కూడా చర్చకు వచ్చింది. వీటికి సంబంధించి కూడా ప్రజల నుంచి ఎలాంటి వ్యతిరేకత రాకుండా ప్రజల అభిప్రాయాల మేరకే ఈ రెండింటికి సంబంధించి కూడా నిర్ణయం తీసుకుంటాం. అది కూడా అసెంబ్లీలో చర్చించిన తర్వాతనే దీనిపైన నిర్ణయం తీసుకుంటామని చెప్పేసి క్లారిటీ ఇచ్చారు. ఇక కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ పునర్నిర్మాణంలో భాగంగా ఇప్పటికే
టీఎస్గా ఉన్నటువంటి దాన్ని టీజీగా మార్చాము. ఇప్పటికే వాహనాలు కొత్తగా తీసుకునే వాహనాలన్నిటి కూడా టీజీ పేరుతోని వాహనాలు తీసుకుంటున్నారు. ఇక ప్రభుత్వ కార్యాలయాలన్నిటి కూడా టీజీ పేరుతోనే ఇప్పటికే ఆల్రెడీ ఆ టీజీ అనేది టీఎస్ను మార్చేసి టీజీగా చేర్చామని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ఏదైతే సమావేశం నిర్వహించారో ఈ సమావేశంలో వీటన్నిటిపైన కూడా చర్చించారు. సో ఒక్కొక్కటి విడతల వారీగా ప్రజలు తెలంగాణ మూమెంట్ టైంలో తెలంగాణలో ఎవరెవరు ఎలాంటి నిర్ణయాలు మేజర్గా ఎలాంటి అభిప్రాయాలు ఉండనో ఎలాంటి తెలంగాణ వచ్చిన తర్వాత ఎట్లా ఉండాలని అనుకున్నారో దానికి అనుగుణంగానే ఆ ప్రజల అభిప్రాయం మేరకే ముందుకెళ్తామని చెప్పేసి ఇవాళ నిర్వహించినటువంటి సమావేశంలో పలు కీలకమైనటువంటి సూచనలు అయితే చేశారు. సౌజన్య.